ఓట్లలో పోటీ చేసుడంటే చిన్న ముచ్చట కాదు. అది సుతా పార్లమెంట్ ఎలక్షన్లు. ఒక్కో పార్లమెంట్ నియోజకవర్గంలో 6-7 అసెంబ్లీ నియోజకవర్గాలు, అందులో 10ల సంఖ్యల మండలాలు, 100కు మీదనే ఊర్లు చుట్టి రావాలి. ఇగేముంది, కాళ్లకు బల్పాలు కట్టుకొని తిరుగుడే తిరుగుతున్నారు లీడర్లంతా. 3 ముఖ్యమైన పార్టీల ప్రచారం ఇవాళ ఎట్లా నడిచిందంటే, సికింద్రాబాద్ కెళ్లి కిషన్ రెడ్డి సార్ ను మల్లోపారి పార్లమెంట్ కు పంపాలని ఢిల్లీకెళ్లి సెంటర్ మంత్రి రాజ్నాథ్ సార్ వచ్చిండు. పబ్లిక్ ను మోసం చేసిన సర్కార్ ఎక్కువ కాలం ఉండదని బీఆర్ఎస్ ను ఎడ్డిచ్చి దేశంలా కాంగ్రెస్ నమ్మే పరిస్థితి లేదన్నాడు రాజ్నాథ్ సారు. తెలంగాణలో 17కు 17 సీట్లు పక్కా గెలుస్తారట. कांग्रेस अब पूरी तरह से आउटडेटेड हो चुकी है। कांग्रेस पार्टी हिंदुस्तान की राजनीति से लगातार समाप्त होती जा रही है। प्रधानमंत्री मोदी जी के नेतृत्व में हमारा भारत अब यह कमजोर भारत नहीं रहा है, दुनिया का यह ताकतवर देश बन चुका है। 6 గ్యారెంటీలు అమలు చేయకుండా కాంగ్రెస్ ఎంపీ సీట్లు ఎట్లా అడుగుతుందని గరమైండు కిషన్ రెడ్డి సారు. 6 గ్యారెంటీలు పూర్తి చేస్తామన్నారు. మరి ఎక్కడ పోయినాయి ఇవి? గ్యారెంటీలా కాంగ్రెస్ పార్టీ గ్యారెంటీలా చెప్పాల్సిన అవసరం ఉంది. హైదరాబాద్ బీజేపీ అభ్యర్థి మాధవిలత మేడం పాత బస్తీలా ఇంటింటి ప్రచారం చేస్తున్నది. కరీంనగర్ లా పొన్నం సారు పొద్దుగాల మార్నింగ్ వాక్ చేసుకుంటా పబ్లిక్ తోటి ముచ్చట పెట్టి అటెన్కా ఉస్నాబాద్ లా కార్యకర్తల మీటింగ్ పెట్టిండు. భారతీయ జనతా పార్టీ 10 సంవత్సరాల అధికారంలో ఉంది, కనీసం తెలంగాణ విభజన హామీలు కూడా అమలు చేయలేదు. జగిత్యాల జిల్లా మెట్పల్లిలా ఎంపీ అరవింద్ సార్ ను అరుచుకున్నాడు నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి సారు. బీఆర్ఎస్ లకు వాపస్ వచ్చిన రాజయ్య సారు మళ్ళో జోరు వెంచిండుల్లో డాన్స్ ఏమన్నా చేస్తున్నాడా? వరంగల్ బీఆర్ఎస్ అభ్యర్థి మారేపల్లి సుధీర్ అన్నను గెలిపియాలని సీదా కడియం సార్ కు సూటి పెట్టిండు. నీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయి, దా చూసుకుందాం నువ్వా నేనా ఇద్దరం. ఇప్పుడు నాకున్న పనుల్లో నిన్ను తొక్కుడే. ఇంకా చాలా మందే మీటింగ్లు పెట్టిండ్రు గాని ఇయాల్టి ముఖ్యమైన ముచ్చట్లయితే గివ్వి.